ఒక విశ్వాసి చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఒక దేవదూత గేటు వద్ద అతన్ని ఆపివేసింది. నీకు 100 మార్క్స్ వస్తే నేను నిన్ను లోపలికి పంపిస్తాను, నువ్వు చేసిన మంచి పనులన్నీ వరుసనే చెప్పు అని అన్నప్పుడు ఆ విశ్వాసి చెప్పుకొచ్చాడు. నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని 50 సంవత్సరాలు ఆమెతోనే కాపురం చేశాను, వేరే ఇంకెవ్వరిని ఆశించలేదు, నేను చాలా నమ్మకత్వం కలిగి జీవించాను అని చెప్పినప్పుడు, వావ్ అద్భుతం, నేను నీకు 3 మార్క్స్ వేస్తున్నాను అని చెప్పింది. అయితే 3 మార్క్సేనా అని అన్నాడు. అన్నప్పుడు అంతే అంది. ఇంకా నువ్వు చేసిన మంచి పనులు చెప్పు అన్నప్పుడు, నేను అనాథాశ్రమాన్ని స్థాపించి దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను అందరినీ చేరదీశాను, అందరికీ సహాయం చేశాను, అందరినీ ప్రేమతో ఆదరించాను అన్నప్పుడు, వావ్ అద్భుతం, ఇంకొక 3 మార్క్స్ వేస్తున్నాను నీకు అని చెప్పింది. 3 మార్క్సేనా అని అన్నప్పుడు, అవును అంది దేవదూత. అయితే ఇంకా నువ్వేం మంచి పనులు చేసావో చెప్పు అన్నప్పుడు, నేను చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళాను, దశంభాగాలు కానుకలు ఇచ్చాను, ఇతరులను దేవుళ్ళలోనికి నడిపించాను అని అన్నప్పుడు, వావ్ ఇంకొక 5 మార్క్స్ నీకు వేస్తున్నాను అంది. అన్నప్పుడు విశ్వాసి, ఏంటి నాకు 5 మార్క్స్ 3 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ 11 మార్క్సేనా, నాకు నేను నా జీవితకాలం అంతా కూడా మంచిగానే జీవించాను కదా అని అన్నప్పుడు, ఓకే నువ్వు మంచిగా జీవించాలి కాబట్టి జీవించావు, సత్క్రియలు అనే ధనం నీకు ఉండాలి కాబట్టి నువ్వు సత్క్రియలు చేశావు, ఆ సత్క్రియలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేవు, దేవుని చేత మెప్పు నీ సత్క్రియలను బట్టి పొందగలుగుతావు, కానీ కేవలం నీవు దీనితోనే పరలోక రాజ్యానికి ప్రవేశించలేవు అని అన్నప్పుడు, నేను నిజంగా నా సత్క్రియలను బట్టి నేను ప్రవేశించలేను, నా కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి నా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టి మాత్రమే నేను రక్షించబడ్డాను, దాని ద్వారా మాత్రమే నేను పరలోకానికి రావటానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు, మార్వలెస్, నీవు పరలోకానికి అర్హుడు, నీవు లోపలికి ప్రవేశించు అని ఆ దూత సాదరంగా ఆహ్వానించింది. ఈ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే, కేవలం ఆయన కృపచేత మాత్రమే మనం రక్షణలో ప్రవేశించగలం. ఆయన కృపచేత రక్షించబడిన మనం సత్క్రియలు అనే ధనం కలిగిన వారమై ఉండాలి.